సినిమాలో అంజలా జవేర్ని శ్రీ అని పెట్టారు. అంటే సినిమా గ్లామర్ తేవాలన్న ప్రయత్నమేనా? అది కావాలి. అంటే గ్లామర్ నాకు ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు గ్లామర్ అలా అవసరం లేదు. ఒకరిని పెట్టి గ్లామర్ చేయాలని అది కాసే అది రిక్వైర్. సినిమా కథకి కొంచెం కావాల్సి వచ్చింది, అందుకే వెళ్ళాము. మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. అంటే ఇది నేను అన్నెసరీగా గ్లామర్ అలా పెట్టాల్సిన అంటే నేను రాయను అలా. సార్ మనసు ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు, మళ్ళీ దానిలోనే డబ్బు ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు. ఏది కరెక్ట్ అంటారు అబ్బా మీ కన్సర్న్ ప్రకారం? రెండు ఉండాలేమో. అంటే ఆ పాత్రలో ఆ సమయాల్లో అన్న మాటలు అవి. అంటే అదే ఎవరికి వాళ్ళు బ్యారేజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏది ఇంపార్టెంట్ అని. కాకపోతే రెండు ఉండాలేమో ఇప్పుడు పరిస్థితుల్లో. నా వ్యూలో రెండు అలా బ్యాలెన్స్గా ఉంటే చాలా మంచిది. ఉన్నదంతా ఇది చాలా అనుకున్నాడు చాలా అదృష్టవంతుడు. ప్రొడ్యూసర్గా మీరు సినిమా తీయడం అనేది మనీ మ్యాటర్, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? జీవితం మనకు కొన్ని ఇస్తుంది, కొన్ని పోతూ ఉంటాయి. కొద్దిగా ఆనంద్ వలన నాకు డబ్బు సినిమా ప్రభావం లో సినిమా ఎక్కువ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఆనంద్ అలా అంత ప్యాషనెట్గా తీసి అంత ప్యాషనెట్గానే ఆదరించారు జనాలు. సో అక్కడ నాకు ఒక ఎండార్స్మెంట్ అంటే ఒక చిన్న స్టాంప్, లైక్ మంచి సినిమాలు తీస్తే డబ్బులు వస్తాయని ఒక నమ్మకం ఏర్పడింది. అలా తీస్తూ వెళ్తూనే వస్తున్నాయి. ఇక్కడ కొందరికి చాలా డబ్బులు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, సందర్లు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. ఫిల్మ్ వ్యాపారం అనేది మన దగ్గర ఇంకా ట్రెడిషనల్గానే సాగుతుంది. అంటే ఫిల్మ్ వ్యాపారం అనేది ఎలా అంటే ఐ మీన్ మీరు అదర్ ఇండస్ట్రీ చూస్తూ ఉంటారు, ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే మనకున్న పరిస్థితిలో ఇప్పుడున్న నాకున్న అవగాహనతో ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చి చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వడం ఇట్లాంటి థియరీలు నాకు తెలిసి చాలా లొసుగులు ఉన్నాయి అందులో. అది చెప్పడానికి బాగుంటుంది కానీ అది కరెక్ట్ కాదు బేసిక్గా. అంటే ఇప్పుడు చిన్న సినిమా అంటే ఇప్పుడు మంచి సినిమా అనేది చిన్న పెద్ద వదిలేసి మంచి సినిమా అనేది ఆడితే నేను ఎందుకంటే ఆనంద్ తీసినోడిని కాబట్టి చెప్తున్నాను. నేను ఆనంద్ నేను ఒక థియేటర్లో నేను రెంట్ ఇచ్చి వేసుకున్నాను. 5 థియేటర్ ఇదే నా సత్తా అని. సో అది ఆడింది, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఎవరు పని కట్టుకుని ఇండస్ట్రీలో చెడ్డోళ్ళు అని చెప్పి దాన్ని ఆపడానికి ఎవరు ఉండరు. బాగా ఆడే సినిమాని నీకు అసలు ఎదురు డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో నిలబడి ఆనంద్ బిజినెస్ మా ఆఫీస్లో చేసినప్పుడు క్యూలు ఉన్నాయి అనమాట. అంటే 3 థియేటర్స్ సూపర్ హిట్, అన్ని ఏరియాస్ ఓపెన్. ఇంకెలా ఉంటుంది అంటే హిట్ అయిన సినిమా అందరూ వచ్చి కొనుక్కోవడం. అప్పుడు దాని ఆఫర్ని ఎవరు పెట్టుకోరు. అరేవాడు చిన్నవాడు మనం కొడుతున్నాడని ఎవ్వరు, ఏ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కానీ ఏ స్టూడియో కానీ మంచి సినిమాని కిల్ చేయడం అనే పరిస్థితే ఉండదు నాకు తెలిసి. మంచి సినిమాస్ ఎగబడతారు బేసిక్గా, ఎందుకంటే అది బిజినెస్. సో అలా అని ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేసాం అనుకోండి, చిన్న సినిమా అని చెప్పి వేసుకోండి అని థియేటర్స్ 99% మనకున్న పరిస్థితిలో చెత్త సినిమాలు తయారవుతాయి. అంటే చెత్త దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు 99% ఉంటారు. వాళ్ళని మీరు ఆపలేరు. చిన్నది అంటే ఇన్ని ప్రింట్స్ చిన్నది అని చెప్పినప్పుడు అన్ని చిన్నయే. డిజిటల్తో తీసిన సినిమా, ఇంటి పక్కన తీసిన సినిమా అవన్నీ చెడ్డాయని కాదు, కానీ కంటెంట్ బ్యాడ్ అవుతే మనం చేసిన తప్పని మనం ఏడుస్తాం. అంటే ఈ మధ్య కొంచెం ఆ కంటెంట్లో చాలా లోపం ఉంది బేసిక్ వచ్చే సినిమాలు. చిన్న సినిమాలు అని చెప్పి మామూలుగా ఎవరు పడితే ఆడ తీయడంలో కూడా తప్పలేదు, కానీ కంటెంట్ తప్పు అవుతే దానికి సబ్సిడీ ఇస్తుంటాం మనం. ఇంకా కూర్చొని వేసంగి ఎండల్లో పూసటి మల్లెల్లో మనసు కదా. స్టార్తో సినిమా ఇప్పుడు పెద్ద క్యాన్వాస్లో ఒక భారీ సీక్వెన్స్లు, ఇలాంటి సినిమా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అవుతుంది. అంటే కథ ఉంటే నేను పెద్ద స్టార్లో ఎప్పుడైనా తీయచ్చు. కాకపోతే నాకు ప్లాన్ అయితే లేదు, జరగచ్చు ఎప్పుడైనా. అంటే మంచి కథ ఉండి ఎవరన్నా నాకు ఆ పర్టికులర్ స్టార్ సూటబుల్ అనిపించి బాగుందని అనిపిస్తే వెళ్తాను. కానీ అది జరిగినా కూడా అది నా సినిమాలానే ఉంటుంది. మీ నుంచి మీ సినిమాలు బాగా మనసుకు హత్తుకుని వాళ్ళ నుంచి మీకు ప్రపోజల్స్ వచ్చిన సందర్భం అంటే స్టార్స్ నుంచి శేఖర్ మీతో సినిమా చేయాలి, మీరు చాలా బాగా తీశారు లీడర్ లాంటి సినిమా అంటే చాలామంది, అంటే అది కూడా నా అదృష్టంగానే భావిస్తాను. చాలామంది స్టార్స్ సినిమా తీయాలని. అండ్ వాళ్ళు నాకు చాలా గొప్ప విషయం ఏంటంటే మా కోసం తీయద్దు, నీ ఐడియాతో మేము చేస్తాం అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసింది యాక్చువల్లీ. అది చాలా మంచి ట్రెండ్.
అవార్డుల విషయంలో తెలుగు సినిమా వెనుకబడుతుందని చాలామంది చెప్తుంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఏంటంటారు కారణం? కమర్షియల్గా చాలా పెద్ద సక్సెస్ తీస్తున్న ఇండస్ట్రీ ఈ విషయంలో మాత్రం వెనుకబడుతుంది. అంటే కొంచెం అవార్డ్స్ ఐ థింక్ నాకు కొంచెం అదొక స్పేస్, అది మనం దాన్ని టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు అవార్డులు, ఇప్పుడు నేషనల్ అవార్డు జ్యూరీకి ఇప్పుడు తెలుగు సినిమాని తిట్టిన, ఇప్పుడు మనం నేషనల్ అవార్డు జ్యూరీ తెలుగు సినిమాని తిట్టినప్పుడు నేను అతన్ని తిడతాను, మరి నువ్వేంట్రా నీకు ఆస్కర్ రావట్లేదని, నువ్వు అంత గొప్పోడే కదా, నువ్వు కంట్రీలో గ్రేట్ కదా, నువ్వు మరి నీకు ఆస్కర్ పట్టలేదని నేను అడగగలను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది వేరే ప్రపంచం అంటారు, అది వేరే, మనకు సంబంధం లేదు, మన కథలు అంటారు. అప్పుడు నేను సత్యజిత్ రేకి వచ్చింది కదా అంటాను నేను. అంటే ఏం చెప్పరు విజయ్, అంటే మనం రాసుకుని అక్కడ మనం ఫీల్ అయ్యి మనకి గొప్ప అని అనుకుంటున్నాం మంచిగా. అలా అని నేనేం అంత సపోర్ట్ చేయట్లేదు, కానీ అదే మార్క్ తెలుగు సినిమాకి అన్వయిస్తుంది. అంటే మనకి ఇది మన మార్కెట్, మనం తీసుకుంటున్నాం. ఇది మంచి అనేది చాలా రిలేటివ్. ఆడు మంచి అంటాడు, సడన్ గా ఇప్పుడు డర్టీ పిక్చర్ లాంటివి ఇచ్చాడంటే చాలా మంది డిబేట్ చేస్తారు ఏంటి సినిమా అని, కానీ ఇచ్చారు, ఇది గొప్ప సినిమా అన్నారు వాళ్ళు. మనం సరే గొప్ప సినిమా ఒప్పుకుంటాము, మనం అలాంటివి ఉంటాయి నేషనల్, కానీ అలానే మన క్వాలిటీ అంత గొప్పగా ఉందని కాదు, కానీ అది రిలేటివ్. అది మనం కేటర్ చేయట్లేదు, మనకు అది అనవసరంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకి 1 కోటి రూపాయలు పెట్టి తీస్తే 2 కోట్లు వచ్చినాయని చూస్తున్నాం, లేకపోతే అట్లీస్ట్ 1 కోటి రూపాయలు వచ్చినాయని చూస్తున్నాము. అలాంటి జరగట్లేదు, జరుగుతాయి బేసిక్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్, అండ్ మిరాకిల్స్ తీయాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఇడియట్లో రవితేజ టైపు, అర్థం చేసుకో. ఇడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మా బీఫేస్ లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మా ఏరియాలో కూడా అంతే. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రా. లైఫ్ ఇస్ హార్ట్ ఉంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మేకర్ అవుతానని నాకు తెలియదు. ఉత్తినే సినిమా తీయడం అనేది నాకు మన వాళ్ళ ఎందుకు తీయాలి అన్నది నాకు ఇంపార్టెంట్. ఇంటున్నంత కాలం ఏదో చెప్పచ్చు. స్టూడెంట్స్ జనరల్ గోల్ చేస్తుంటారు, కానీ నేను వెళ్తే కొంచెం ప్రెషర్ ఉంది, పెయిన్ ఉంది, 2 ఉంటాయి. నేను పరిస్థితుల్లో నాకు గ్లామర్ అలా అవసరం లేదు. కొంచెం ఆ కంటెంట్ లో చాలా లోపం ఉంది వచ్చే సినిమా. చివరి పడితే ఆడ తీయడంలో కూడా తప్పలేదు. చాలా మంది స్టార్స్ సినిమా తీయాలని